హలో ఫ్రెండ్స్, నేను మిస్టర్ పరికపన్ల. మహేష్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం. ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్, ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్తో వస్తుంది. యాక్చువల్గా అతడు సినిమా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ చాలా పెద్ద హిట్. దాని తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరోసారి థియేటర్లోకి వచ్చిన మూవీ కలేజా. కలేజా థియేటర్లలో పెద్దగా రాణించలేదు, అంటే ఎందుకు ఆకట్టుకోలేదు ప్రజల్ని. కానీ టీవీలలో కానీ ఓటీటీలో కానీ ఇప్పుడు కూడా చాలామంది ఈ సినిమాని చాలాసార్లు చూసుంటారు. అంత గ్రేట్గా అలా ఉంటుంది ఈ సినిమా. అయితే వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటే త్వరలో రానుంది అని అనౌన్స్ చేశారు. దాని తర్వాత గుంటూరు కారం అనే ఒక పవర్ఫుల్ మాస్ టైటిల్తో ఒక సినిమా త్వరలో రాబోతుందని చెప్పారు. షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు, అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ గుంటూరు కారం అనే మాస్ సినిమా ఈ నెల, అంటే జనవరి 2024 సంవత్సరంలో 12వ తేదీన విడుదల కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది తమన్, మన టాలీవుడ్ సెన్సేషన్. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది, మాస్ దాంట్లో ఎలా ఉంటుంది అనేది మనకి భీమ్లా నాయక్లో కూడా చూపించారు. మాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఎలా ఎలివేట్ చేస్తాడు అనేది. దాని తర్వాత అఖండ, ఇలాగా ఆయన చెప్పుకుని పోతే చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎలివేట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. సో అదే రేంజ్లో ఈ సినిమాను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో త్రివిక్రమ్ మాటల మంత్రజాలం, దాని తర్వాత మహేష్ బాబు సూపర్ క్యూట్ అండ్ హైలీ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, ఇవన్నిటిని బేస్ చేసుకుని అంచనాలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. మహేష్ బాబు లుక్ కూడా స్టార్టింగ్ నుంచి ఈ సినిమాకి సంబంధించేసి చాలా చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసే విధంగా మాస్ లుక్లు ఇచ్చారు. మహేష్ బాబు బీడి, ఒక సిగరెట్ కాదు, సిగార్ కాదు, మహేష్ బాబు బీడి తాగడం అనేది ఈ సినిమాలో మాస్ ఏ రేంజ్లో ఉంటుందో అని చెప్పడానికి ఇచ్చారు. అండ్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అదిరిపోయింది. దాని తర్వాత సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు కదా. సాంగ్స్కి ఫస్ట్ సాంగ్కి గుంటూరు కారం అనేది చాలా పెద్ద పాపులర్ అయింది, యూట్యూబ్లో అండ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. దాని తర్వాత వచ్చిన బేబీ అనే సాంగ్ చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. అంటే పబ్లిక్కి, మాస్ పబ్లిక్కి అండ్ ఎస్పెషల్లీ మన మహేష్ బాబు ఫ్యాన్స్కి ఇలాంటి సినిమాలో ఈ పాట ఇంత సోసోగా అనిపించే పాట ఏంటి అని ఎక్కలేదు. దాని మీద చాలా తర్జన భర్జన జరిగాయి. అదంతా అయిపోయింది. దాని తర్వాత థర్డ్ సింగిల్ వచ్చింది, కుర్చీ మడత పెట్టి. ఇది యాక్చువల్గా చాలా మాస్ సెంటెన్స్ అది, కుర్చీ మడత పెట్టి అనేది. దాని కంటిన్యూటీ ఇంకా రెవల్యూషన్ ఉంటుంది. సో ఈ మహేష్ బాబు నోట కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ వచ్చేసరికి ప్రేక్షకుల్లో ఒక ఊపు తయారైంది. సో ఈ సినిమా ఎటకేలకు ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అవుతుందని అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు ఉంటాయి కదా. ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయాయి. మరి సెన్సార్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఈ సినిమా 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది. 2 గంటల 40 నిమిషాల ఈ సినిమా నిడివి. అంటే మోసలుగా చెప్పారంటే 2:30 నుంచి ఒక 10-15 నిమిషాలు ఎక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఎవరు నటించారు? మీనాక్షి చౌదరి, దాని తర్వాత మన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో వస్తుంది. శ్రీలీలని ఆల్రెడీ మనం స్క్రీన్ మీద చూసాం. కుర్చీ మడత పెట్టి సాంగ్లో ఎంత ఎనర్జెటిక్గా డాన్స్ మూమెంట్స్ అవన్నీ ఉన్నాయో. పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మహేష్ బాబు ఈ సినిమాతో ప్రేక్షకుల్ని సంభ్రమాచార్యాలకు గురి చేస్తారు అనే విధంగా ఉంది. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. దాని తర్వాత క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఒక 45 మినిట్స్, అంటే ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అనుకోండి. సెకండ్ హాఫ్ అందులో కూడా 45 మినిట్స్ బిఫోర్, అంటే సినిమా ముగింపుకి 45 మినిట్స్ బిఫోర్ అయితే 45 మినిట్స్ మహేష్ బాబు ప్రేక్షకులే షాక్ అయ్యే విధంగా మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఉంటుందంట. మామూలుగా సీట్లలో కూర్చునే విధంగా ఉండదంట. ఇది మహేష్ బాబు త్రివిక్రమ్
తమన్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించి సెన్సార్ వాళ్ళ నుంచి తెలిసిన రిపోర్ట్. ఇక చూద్దాం మరి 12వ తారీఖు నాడ మరి థియేటర్లకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పరిస్థితి ఎలా ఉంటుంది, అభిమానులది ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు, అసలు సినిమా ఇలాగే ఉందా, ఇంకా హైప్ క్రియేట్ చేస్తుందా ఏంటి అనేది థియేటర్లో చూద్దాం. సో ఈ రివ్యూ మీద మీకేమైనా కామెంట్స్ అనిపిస్తే, మీకేమైనా తెలిసిన విషయాలంటే కామెంట్ చేయండి. అండ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.